ఏదో సాధించాలన్న కసితోటే నేను వ్యవసాయం నుండి వ్యవసాయ రంగంలోకి వచ్చాను. ఇంజనీరింగ్ వచ్చేది బెంగళూరు. మనం బ్రతుకుతూ 10 మందిని బతికించవచ్చు. ఫస్ట్ కాన్సెప్ట్ లో ఈ పామాయిల్ అనేది తీసుకొచ్చారు మన ఇండియాకి, మలేషియా. అంత క్రితం ఎన్ఆర్సీ అనేది ఒక బోర్డు ఏర్పడింది. నేల స్వభావాన్ని మార్చొద్దు, నేలను పాడు చేయొద్దు. మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు ఇంటర్ కల్టివేషన్ లో కోకో, జాజికాయ, ఒక్క ఆయన చూస్తే ముద్దేస్తుంది నాకు. నాన్నగారు ఆయన కూడా కలిసి చేశారు, పొగాకు వ్యవసాయం అంతా కూడా చేశారు. రూట్స్ అయితే మర్చిపోలేదు ఆయన. నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా, కొబ్బరికి ఇది అమృతం. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా ఫస్ట్ పాడ్కాస్ట్ అండి. సో మా ఈ పాడ్కాస్ట్ అనేది ఇప్పటి వరకు అగ్రికల్చర్ సంస్థల్లో కానీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లో కానీ ఇప్పటి వరకు ఏ పాడ్కాస్ట్ అనేది మేము తీసుకొని రాలేదు. అంటే ఇప్పటి వరకు చూసింది లేదు. మీరు చాలా తక్కువ చూసుంటారు అగ్రికల్చర్ రిలేటెడ్. సో ఇక్కడ మేము తీసుకున్న ఇనిషియేషన్ ఏంటంటే, ఒక రైతుని ప్రయారిటీగా తీసుకొని ఒక రైతుని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ అంతా, అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన సలహాలు కానీ సందేశాలు కానీ లేదా వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక మెసేజ్ మోటివేషన్ కానీ మార్కెట్లో ఎలా తీసుకొని రావాలి ఏంటి అనే ఒక యునిక్ కాజ్ తోని మేము ఈ పాడ్కాస్ట్ సీజన్ అనేది స్టార్ట్ చేసాము. సో మా ఫస్ట్ పాడ్కాస్ట్ కి మీరు గెస్ట్ గా రావడం వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్. సో యాక్చువల్లీ సార్ పేరు పిన్నమనేని మురళీకృష్ణ గారు. సో ఆయన పామ్ ఆయిల్ ఫార్మింగ్ లో ఉన్నారు. యాక్చువల్లీ ఈ పామ్ ఆయిల్ ఫార్మింగ్ నుంచి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో యాక్చువల్లీ ఆయన ఏం చేస్తున్నారు, ఎలా చేశారు, అసలు ఆయనకున్న ఎడ్యుకేషన్ ఏంటి, దీని పట్ల ఆయన తాలూకా ఆలోచనలు ఏంటి అన్నది మనం ఈరోజు క్లియర్ గా తెలుసుకుందాం ఈ పాడ్కాస్ట్ లో. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళీకృష్ణ గారు, మీ గురించి ఒక చిన్న గ్లింప్స్ చెప్పండి సార్. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సో దాని గురించి ఒక చిన్న గ్లింప్స్ చెప్పండి సార్. నేను ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా మక్కినవారిగూడెం చిన్న పల్లెటూరు. ఓకే. అక్కడి నుంచి మా ప్రయాణం, మా స్వగ్రామం బేసికల్ గా వ్యవసాయ కుటుంబం. తాతగారు కాడి నుంచి కూడా వ్యవసాయం మీద బాగా ఇంట్రెస్ట్. నాన్నగారు కూడా బాగా దాన్ని ఓన్ చేసుకుని బాగా ఇంట్రెస్ట్ కుటుంబం పరంగా కానీ వ్యవసాయం మీద ఏ పంట తీసుకున్నా కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు చూస్తూ, నేను చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చూస్తూ పెరిగాను కాబట్టి నాకు కూడా వ్యవసాయం మీద బాగా ఆకాంక్ష, ఆపేక్ష. దాంట్లో ఉన్న మెలుపులు నేర్చుకుని ఏదో సాధించాలన్న కసితోటే నేను వ్యవసాయ రంగంలోకి వచ్చాను. నా ఎడ్యుకేషన్ అంతా కూడా బెంగళూరు, విజయవాడ, రాజమండ్రి. నేను స్కూలింగ్ కాడి నుంచి కూడా రాజమండ్రి, కాలేజ్కి వచ్చేటప్పుడు విజయవాడ, ఇంజనీరింగ్ వచ్చేటప్పుడు బెంగళూరు. చదువుకోగానే నేను మళ్ళీ మా ఊరికే వచ్చి నేను నా వ్యవసాయాన్ని నేను డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఓకే. సో సార్, మీరు ఇక్కడ ఒక చిన్న మెసేజ్ ఒకటి ఇచ్చారు సార్. మీరు మీ గ్రాడ్యుయేషన్ బెంగళూరులో చేసినప్పటికీ మీరు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యుండి మీరు ఉన్నత స్థాయి చదువులు చదువుకొని కూడా అసలు యాక్చువల్లీ మీరు వెనక్కి తిరిగి వచ్చి మీరు వ్యవసాయాన్ని చేయాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు వ్యక్తిగతంగా వ్యవసాయం నా ఫీల్ ఏంటంటే, మనం ఆ వ్యవసాయ రంగంలో మనం బ్రతుకుతూ 10 మందిని బతికించవచ్చు. ఫస్ట్ కాన్సెప్ట్ ఎగ్జాక్ట్లీ. మన కుటుంబాన్ని పోషించుకుంటూ 10 కుటుంబాలకు మనం ఇది ఇవ్వచ్చు. మనం ఎగ్జాంపుల్ గా పని కల్పించవచ్చు, లేదు దాని మీద రకరకాలుగా ఇన్పుట్స్ అనేది తీసుకురావచ్చు. దాని మీద నాకు మొదటి నుంచి కూడా మనం ఎక్కడో చాటు ఉద్యోగం చేయాలి కదా, అదేదో మనమే మనకు తాతలో తండ్రులు సంపాదించిన ఎలాగ పొలాలు ఉన్నాయి, దాన్నే మనం మోడల్ గా మనం వ్యవసాయం చేసుకుంటూ 10 మందికి వృత్తి పని కల్పించడం అవుతాం ఉద్దేశంతో మనం. వెరీ గుడ్ సార్, థ్యాంక్స్ అ లాట్. ఇన్ఫాక్ట్ మీలా ప్రతి ఒక పర్సన్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు జాబ్స్ చేస్తూ వీకెండ్ ఫార్మింగ్ అనే ఒక కాన్సెప్ట్ ని ఫాలో అయ్యి ఇలాగ నలుగురికి ఉద్దేశపూర్వకంగా లేదంటే ఒక మెసేజ్ ఇచ్చి నలుగురికి పని కల్పించి ఒక ఫార్మింగ్ రిలేటెడ్ నేర్చుకోవడం. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు రూట్స్ సార్. దీస్ డేస్ చూస్తే వీకెండ్ ఫార్మింగ్స్ అని కానీ ఫార్మింగ్ రిలేటెడ్ అని కానీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్. ఇన్ఫాక్ట్ మీరు ఈ మెసేజ్ ఎప్పుడో ఇచ్చారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్స్ అ లాట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి. సో సార్, మీరు చెప్పిన దాని ప్రకారం మీ ఫాదర్స్ కానీ మీ తాతలు కానీ లైక్ ఎవరైతే ఉన్నారు మీ గ్రాండ్ ఫాదర్స్ కానీ వాళ్ళు అప్పటి నుంచే ఫార్మింగ్ లో ఉన్నారు అంటున్నారు కదా, వాళ్ళు యాక్చువల్లీ ఏం చేసేవాళ్ళు? వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యు హావ్ గాట్ ఫ్రమ్ దెమ్? మీరు యాక్చువల్లీ వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారు, ఈ రోజు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? వాళ్ళు గతంలో ఇప్పుడున్నంత సౌలభ్యంగా అన్ని రకాలుగా అందుబాటులో ఉండేవి కాదు ఏది కూడా. ఆ రోజుల్లో వాళ్ళు పడ్డ కష్టాలు వేరు, వాళ్ళు చేసిన విధానం వేరు, ఫార్మింగ్ చేసిన విధానం. ఇప్పుడంతా మెకనైజేషన్ వచ్చింది అంతా కూడా. అవునండి. ఆ రోజుల్లో నేచురల్ పద్ధతుల్లో ఏ రకంగా భూమిని సారవంతం చేసుకుని ఏ రకంగా పంటని కాపాడుకుంటూ అధిక దిగుబడి ఎలా తీయాలనేది ఆ రోజుల్లోనూ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఈ రోజుల్లోకి వచ్చేటప్పటికి అంత మెకనైజేషన్ వచ్చింది, అంతా కూడా కంప్యూటర్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం జోడించుకుని పాత పద్ధతులను కూడా మనం దాన్ని చేసుకుంటూ ఫార్మింగ్ లో ఎలాగ మనం అధిక దిగుబడి తీయాలి, మన భూసారం ఎలా పెంచాలి,
చెట్టుని ఎలా పోషించాలి, పోషకాలు ఎలా అందించాలి అనే దానికి వాళ్ళ నుంచి కూడా నేర్చుకున్నాను. ఓ నైస్ సార్. సార్ మీరు ఇప్పటి వరకు చెప్పిన దాని ప్రకారం మాకు అర్థమైంది ఏంటంటే మీరు ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీ పేరెంట్స్ తాలూకా లెగసీని మీరు కంటిన్యూ చేయడానికి, వాళ్ళు ఇచ్చిన మెసేజ్ని మీరు సొసైటీకి మెసేజ్ కంటిన్యూ చేయడానికి యు ఆర్ ఇన్ టు ఫార్మింగ్. నా ద క్వశ్చన్ ఇస్, యాక్చువల్లీ మీ గ్రాండ్ ఫాదర్స్ ఏం చేసేవాళ్ళు సార్? మీ ఫాదర్స్ వాళ్ళు యాక్చువల్లీ ఏం చేసేవాళ్ళు? సో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న లెగసీ ఏంటి సార్? వాళ్ళు బేసికల్ గా ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయం మీద వాళ్ళు జీవన విధానం కానీ వాళ్ళు ఏ పంట తీసుకున్నా కూడా నేచురల్ ఫార్మింగ్ కి ఇంట్రెస్ట్ చూపించేవారు. ఆ విధంగా వాళ్ళని చూస్తూ కూడా మనం కూడా అదే పద్ధతుల్లో వెళ్ళాలని, ఈ ఏదైతే ఈ నత్రజని రహితం అనేది మనం చేయాలి అనే దానికోసం ఆ యూరియా, సూపర్ పొటాష్ కాంప్లెక్స్ ఏదైతే తక్కువ ఆ రోజుల్లో పెద్ద ఉండే కాదు ఇవన్నీ. ఈ పశువులు ఎరువు అని పెంట కట్టే విధానం అంటే 10 పాడావులు ఉంటే పాడావుని మన భూమిలో రోజుకు ఒక చోట అలాగా ప్లేసులు మార్చుకుంటా కట్టేవాళ్ళు. దాన్ని ఆ రోజుల్లో పశువులు ఎరువులు అలాగా పచ్చిరొట్ట ఎరువులు వేసుకుని వర్షాకాలం వచ్చేటప్పటికి ఏదో ఒకటి పచ్చిరొట్ట విత్తనాలు జరుపుకోవడం, దాన్ని భూమిలోనే దున్ని చేసుకుని ఆ రకంగా నత్రజని భూమికి సారవంతంగా ఆ రకంగా చెట్టుకి కానీ పంటకి కానీ ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని కూడా షార్ట్ పద్ధతుల్లో ఈ కెమికల్ వచ్చేసిన తర్వాత ఫాస్ట్ మన భూమి సారవంతం పోతుంది, పంట దిగుబడులు పోతున్నాయి, మనకి ఆరోగ్యకరంగా అనారోగ్యమైన వాతావరణం తీసుకొస్తున్నాం మనం. ఎగ్జాక్ట్లీ సార్. అది ఒక్కటే మనం ఎంత వీలైతే అంత మనం దాన్ని మార్చే ప్రయత్నమే మన పాడ్కాస్ట్ సార్. సో సార్ మీరు చేస్తున్న ఫార్మింగ్ ఎటువంటిది? మీరు యాక్చువల్లీ ఏ ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, ఎలాంటి ఫార్మింగ్ చేస్తున్నారు ఏంటన్నది కొంచెం వివరంగా చెప్తారా మా వ్యూవర్స్ కి? మేము గతంలో ఎఫ్సిడి కానీ పొగాకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ, ఇప్పుడు ఏదైతే ఐటీసీ కంపెనీ అన్ని ఇప్పుడు మనకి టొబాకో బోర్డ్స్ ఉన్నాయో మనకి, దాని ద్వారా టొబాకో ఫీల్డ్ లో చాలా సంవత్సరాల్లో మేము 68-67 లో స్టార్ట్ చేశారు నాన్నగారు. 1967లో స్టార్ట్ చేసి దాన్ని డెవలప్ చేసుకుంటూ దాని మీద మేము బాగా వృద్ధిలోకి రావడానికి కూడా దాని మీద కారణం. తర్వాత 1982 ఆ టైంలో ఇందిరాగాంధీ గారి ఆ టైంలో ఈ పామాయిల్ అనేది తీసుకొచ్చారు మన ఇండియాకి, మలేషియా తీసుకొచ్చి మన దేశంలో కూడా మనం ఆయిల్ క్రాప్స్ డెవలప్ చేయాలని ఆ రోజు బీజం పడింది. ఆ విధానంలో అది రూట్ మ్యాప్ గవర్నమెంట్ వేసుకుని దాని డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1989 ప్లాంటేషన్స్ స్టార్ట్ అయింది. ఓకే, ఇది రైతులు అంత క్రితం ఎన్ఆర్సీ అని చెప్పి ఒక బోర్డు ఏర్పడింది. ఓకే, రీసెర్చ్ సెంటర్ అనేది ఏర్పాటు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఫార్మర్స్ కి ఈ పామాయిల్ మొక్కల్ని అందించడం ఎన్ఆర్సీ ద్వారా ఫార్మర్స్ ని ఎడ్యుకేట్ చేసి దాని వల్ల లాభాలు ఏంటి, దాని వల్ల రైతుకి వచ్చే ఇదే అన్ని కూడా ఇప్పుడు స్థాయికి తీసుకొచ్చారు పామాయిల్. సో ఈ ప్లాంటేషన్స్ అనేవి 1989 నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు మనం 2025 లో ఉన్నాం సార్. ఓకే, సో ఆల్ టుగెదర్ రఫ్ చూసుకుంటే మీకు ఒక 35-36 ఇయర్స్, రైట్? సో ఈ 35-36 ఇయర్స్ నుంచి మీరు కానీ మీ నాన్నగారు కానీ పామాయిల్ లోనే ఉన్నారా సార్? పామాయిల్ సాగులోనే ఉన్నారా సార్? ఓకే, సో సార్ మీరు ఆ రోజున 1989 లో చూసిన పామాయిల్ తాలూకా ఉత్పత్తులు కానీ దానికి మీరు తీసుకున్న చర్యలు కానీ ఏమన్నవి, ఆ రోజుల్లో మీరు చేసిన కొన్ని ప్రయత్నాలు కానీ ఏంటన్నా మా వ్యూవర్స్ కి చెప్తే. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే సార్, బేసికల్లీ ఈ రోజు మీరు చెప్పినట్టు ఈ కెమికల్ వాడకం ఎక్కువైపోయింది, రైట్? వెరన్ ఆ సీజన్ కరెక్ట్ గా 1989 మీరు కరెక్ట్ గా ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తున్న సీజన్ టైంలోని నాకు తెలిసి అప్పటికైతే ఈ కెమికల్స్ కానీ ఏమీ లేవు, కంప్లీట్ రా సాయిల్ మీకు అంత న్యాచురల్ గా ఆర్గానిక్ గా జరిగేది. సో అప్పుడు మీరు చేసిన ప్రయత్నాలు కానీ అప్పుడు మీరు చేసిన ఇంప్లిమెంటేషన్ కానీ ఏమన్నా ఉంటే అవి ఈ రోజులకి తగ్గట్టు మనం ఏమైనా బెటర్మెంట్ చేయగలిగితే, సో దట్ మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఒక ఇంప్లిమెంటేషన్ తాలూకా ఐడియా కానీ సలహా కానీ ఏమన్నా ఇస్తే, సో దట్ వుడ్ బి బెనిఫిట్ ఫర్ దెమ్, అది వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అయ్యేలా ఉంటుంది. సో మీరు అప్పుడు వాడిన ఇంప్లిమెంటేషన్ సలహాలు కానీ లైక్ ఆ టైంలో మీరు ఎలా చేసేవారు, ఏం చేసేవారు కొంచెం క్లియర్ గా చెప్తారా సార్? ఆ టైంలో ఎన్ఆర్సీ వాళ్ళు సూచించిన విధానంగానే చేసాం. పెద్దలు తాతగారు చేసినా నాన్నగారు చేసినా ఎన్ఆర్సీ ఏదైతే గవర్నమెంట్స్ ఈ పద్ధతుల్లో చేయాలి, ఇంత మెన్యూర్ ఇవ్వాలి, ఇలా చేయాలన్న వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం చేసాం. ఎందుకంటే రైతులకు అప్పుడు కొత్త, ఎగ్జాక్ట్లీ ఈ లాంగ్ టర్మ్ క్రాప్స్ రావడానికి ఎక్కువ మక్కువ చూపేవారు కాదు, భయపడేవారు. వాళ్ళు చెప్పిన విధానంలోనే చేయాల్సి వచ్చింది. అప్పుడు
తర్వాత మాకు అనుభవం వస్తాం మళ్ళీ. ఆ అనుభవం నుంచి మేము ఇవి కొంత పాత పద్ధతుల్లో గతంలో యూరియా లేకుండా అది నత్రజని రహితంగా పంటలు పండించిన అనుభవం ఉంది కొంత. సరే ఈ పామాయిల్ కూడా మనం ఎందుకు చేయకూడదు, దీన్ని కూడా మనం అనే ఉద్దేశంతో అక్కడ పచ్చిరొట్ట జనువులు లేకపోతే ఏ ఒకటి పచ్చిరొట్టకు సంబంధించిన విత్తనాలు జల్లుకోవడం, అక్కడే దాన్ని గ్రాస్ వీడర్స్ తోటి మనం కట్ చేసేసేసి అక్కడే దాని మీద మనం పశువుల ఎరువు ఏదో హీట్ తీసుకొచ్చి ఆ విధంగా ఆ ఆకుల్ని పామాయిల్ నుంచి కట్ చేసిన మనం ఆకుల్నే తీసుకొచ్చి అక్కడే కట్ చేసి మల్చింగ్ చేసేవాళ్ళం అక్కడ. ఆ మల్చింగ్ విధానంలో కొంత మాయిశ్చర్ కాపాడుకుంటూ ఎర్ర పుట్టేది మనం భూమిలోంచి గుల్లబారి ఎర్ర పుట్టి కొంత రూట్ డెవలప్మెంట్ అది బాగుండేది. రాను ఆ ఏదైతే ప్రభుత్వం రికమెండేషన్ చేసిన ఆ కెమికల్స్ మందులు ఎరువులు ఉన్నాయో దాన్ని తగ్గించుకుంటూ మేము ఈ ప్రాసెస్ లోకి ఎక్కువ వెళ్ళాము. ఈ విధానం వెళ్తూ లాంగ్ రన్ లో దీనికి కావాల్సిన ఇంకా ఏంటి అనేది మేము సెట్ చేసుకుంటుంటే మనకి ఈ ఆర్గానిక్ కంపెనీలు కూడా నేను ఇందులో సెట్ చేసుకున్నాను. ఓకే సార్. అప్పుడు నేను ఈ ధరణి శుద్ధి అనేది అవని శుద్ధి, ధరణి శుద్ధి రకరకాలు ఉన్నాయి బ్రాండ్స్. అవును అవును. నేను ధరణి శుద్ధి అనేది నేను తీసుకుని ఒక 20 acres నాకున్న పొలంలో 20 acres ని 1 year కంప్లీట్ నేను యూరియా రైతు నత్రజని అలా కెమికల్స్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ధరణి శుద్ధి నేను ఫస్ట్ సాయిల్ కండిషన్ కి నేను ఉపయోగించుకున్నాను. ఆ ఉపయోగించుకున్న విధానంలో ఎవ్రీ మంత్ 2 times 3 times ఇచ్చేవాడిని. అలా 5 months ఇచ్చిన తర్వాత దీన్ని ఇంకా లోటుపాట్లు కనపడ్డాయి. పామాయిల్ అనేది మట్టి ప్రోడక్ట్ ఎక్కువ మనకి. కొబ్బరి గాని, ఒక్క గాని, ఖర్జూరా గాని ఇవన్నీ నట్ ప్రోడక్ట్స్ ఎక్కువ. ఈ నట్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఏంటంటే కొంచెం మెగ్నీషియం బ్యాలెన్స్ చేసుకోవాలి, బారాన్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఎక్కువ. ఇవి కొంచెం లోపం కనపడింది నాకు. అప్పుడు వాళ్ళు నేను సంప్రదించడం జరిగింది. ఈ ఏదైతే ఆర్గానిక్ కంపెనీలు వీళ్ళు ఉన్నారో నేను సంప్రదించితే దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసి మనకి పామ్ గోల్డ్ అనే ఒక ఉత్పత్తి రూపంలో మనకి అందజేశారు. ఆ పామ్ గోల్డ్ లో అన్ని రకాలు ఏదైతే ఈ నట్ ప్రొడక్ట్స్ కావాలో ఈ కొబ్బరికి, పామాయిల్ కి, కోకోకి, ఖర్జూరాకి, ఒక్కటి ఏదైతే నట్ ప్రొడక్ట్స్ కావాలో అన్ని కూడా అందులో ఉన్నాయి. అన్ని దాన్ని నేను లాస్ట్ 3 years 2.5 years నుంచి కూడా ఆ పామ్ గోల్డ్ ఒకటే వాడుతున్నాను. ఇది కంప్లీట్ ఆర్గానిక్ అండి? కంప్లీట్ ఆర్గానిక్. సో ఇందులో ఎలాంటి కెమికల్ ఉండేది కానీ రైతు మొత్తం అంతా ఈ వాడటం వల్ల ఏమైంది, నా భూమి నాకే సారవంతం అయ్యి పురోగతమైన ఎర్ర తోడతాం గుల్లబారి ఆ వచ్చే పచ్చెస్ కూడా డెన్సిటీ ఎంత పెరిగిందంటే ఆ రోజు 30-35 kgs వచ్చే గెలలో 20-25 kgs ఆల్మోస్ట్ 50 kgs వెళ్ళిపోయింది. అదే పెద్ద 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న తోటలో పచ్చెస్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 40 kgs 50 kgs వచ్చి దగ్గర 70-80 kgs వెళ్ళిపోయింది. 90 kgs పచ్చెస్ కూడా వచ్చి లాస్ట్ ఇయర్. సో ఈ మీరు ఫస్ట్ 1 year మీ సాయిల్ ని ఇచ్చేసుకోవడానికి అంటే దృఢం చేసుకోవడానికి ఫస్ట్ ధరణి శుద్ధి వాడాను అంటున్నారు కదా? ధరణి శుద్ధి అనేది కంపల్సరీ మనం వాడితే సాయిల్ కండిషనింగ్ అవుతుంది. ఫస్ట్ గుల్లబారుతుంది, నేల గుల్లబారుతుంది, రూట్ డెవలప్మెంట్ అది బాగుంటుంది. మనం నీరు తీసుకోవడం మొదలెడితే చెట్టు కూడా తల్లేరు కూడా ఆక్సిజన్ తీసుకోవడం బాగా బాగుంటుంది. మనకు తల్లేరు దాకా వెళ్ళదు. ఏదైతే మినరల్స్ ఉంటాయో ఆ సైడ్ రూట్సే కాకుండా తల్లేరు దాకా కూడా వెళ్తున్నాం. సో ఈ ధరణి శుద్ధి అనేది కంప్లీట్ భూమిలోకి పనిచేసేది అంటారు. సో ఈ ధరణి శుద్ధి మీరు 5 నెలలు వాడిన తర్వాత, మీరు వాడక ముందు వాడిన తర్వాత మీకు కనిపించిన డిఫరెన్సెస్ ఏంటి సార్? వాడక ముందు ఏముండేది, మనం ఈ మెన్యూర్స్ ఇవ్వటం వల్ల ఫస్ట్ వేసిన 10 రోజులకి 15 రోజులు పచ్చగా కనపడేది. ఆ తర్వాత మళ్ళీ అది నేల గట్టి బారిపోయి గెలబడితే గెల పగిలిపోవడం లేదా గెల అందుకోవడం పరిగెడతాం. మీ చిన్న రూట్స్ కే మనం ఇచ్చే మినరల్స్ ఇంకా మెన్యూర్ అందేది కానీ తల్లి ఏరికి వెళ్ళేది కాదు ఏది కూడా. ఈ వాటర్ కూడా ఏంటంటే ఎక్కువ సింక్ అయ్యేది కాదు భూమిలో చెట్టు దగ్గర. ఒక గంట మోటార్ తిరిగేటప్పటికి డ్రైన్ అయిపోతుంది. ఇది ధరణి శుద్ధి వాడటం వల్ల ఏమైందంటే మనకు ఆ గొల్లతనం వచ్చి మనం ఇచ్చే వాటర్ డ్రిప్ ద్వారా ఇచ్చేది కానీ ఎలాగైనా సార్ సింక్ అయ్యి ఎక్కువ చెట్టు తీసుకుని మనకి ఇప్పుడు గ్రైనరీ ఉంటుంది అన్నమాట. ఇది విత్ ఇన్ 5 months స్పాన్ లోనే మీరు చూసారా సరే సార్? ఎన్ని ఏకర్స్ కి వాడారు సార్ ఇది? ఫస్ట్ 20 acres 1 year మట్టి ఎక్స్పెరిమెంట్ చేశానండి. అసలు కెమికల్ రైతు మొత్తం జీరో కెమికల్, యూరియా గానీ
చాలా మంది నన్ను ఏలకొండ కూడా చేశారు. ఓకే. ఏంటి మొదలెయ్యట్లేదు చేయట్లేదు అది ఎవరి మాట వినలా. నేను ధైర్యం చేసి నేను చేశాను. దాంట్లో నేను ఫీల్ అయిన దాన్ని నేను ఎవరికి చెప్పలా. ఇప్పుడు నాకు నా తోటలోకి చాలా మంది రైతులు విజిటర్స్ గా వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో చూసి, నేను లేకపోయినా కూడా చూసి ఆ గ్రీనరీ చూసి ఆ గెలొచ్చే విధానం 365 days అరౌండ్ 365 days మనం అన్ సీజన్ అంటే ఏముంటుందండి, క్లైమేట్ కండిషన్స్ ఏంటంటే కొంచెం మనకి శీతాకాలం అనేది కొంచెం బెంచెస్ ఆడగెలలు రావడం తగ్గుతుంది. ఇది నట్ ప్రొడక్ట్స్ లో ఆడగెలలు రావడం తగ్గుతుంది. పోతిగెలలు వస్తాయి. పోతిగెలలు వచ్చినప్పుడు ఫర్మెంటేషన్ అవుతుంది, క్రాసింగ్ అనేది పోతిగెల కంపల్సరీ రావాలి. కాకపోతే ఈ పామ్ గోల్డ్ ఈ వాడటం ఈ ఆర్గానిక్ వెళ్ళిపోవడం వలన పోతిగెల శాతం కూడా తగ్గి మనకి క్రాసింగ్ పురుగు కూడా మన తోటలో చాలా గ్రీనరీ ఉండడం వల్ల, పచ్చదనం ఉండడం వల్ల మనకి తగ్గింది. ఆ సూర్యరశ్మి ఫిల్టరైజేషన్ జరిగి మనకి చాలా బాగుంటుంది. సో ఈ 5 నెలల్లో మీరు చూసిన డిఫరెన్సెస్ క్లియర్ గా చెప్పారు కదా సార్. సో మీరు అంటున్న ఈ క్లైమాటిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ వాతావరణం వల్ల కలిగే సిచ్యువేషన్స్ కానీ, వాతావరణం వల్ల కలిగే పరిస్థితులు కానీ మీ పామాయిల్ తోటలోని మీరు అంటున్నట్టు ఈ శీతాకాలంలో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఎడుదొడుకులు ఉంటాయి అని మీరు అంటున్నారు. మిగిలిన కాలంలోని మీరు చేసిన ప్రొసీజర్స్ ఏంటి, అంటే మీరు ఎలా చూసుకునే వాళ్ళు మీ పంటని, సో మీరు చేసిన ప్రొసీజర్స్ ఏంటి, దాన్ని మీరు ఈ శీతాకాలం అనే సిచ్యువేషన్ ని ఓవర్కమ్ చేయడానికి, అంటే దాన్ని దాటుకుని వెళ్ళడానికి మీరు మీరు చేయాలనుకున్న ముందస్తు చర్యలు, తీసుకున్న ముందస్తు చర్యలు ఏంటండి? దీనికి శీతాకాలం, వర్షాకాలం, వేసవికాలం అనేది ఉండదండి. సీజన్ అంటే కొంచెం ఆడగల శాతం తగ్గుద్ది శీతాకాలం. దీనికి చేయాల్సింది 365 రోజులు చేయాలి. ఓకే. ఇది మనం వాటర్ ఇవ్వాలన్నా, ఇది మనం ఏదో ఆర్గానిక్ వెజిటేషన్ ఇవ్వాలన్నా ప్రతి నెలకు ఒకసారి ఆర్గానిక్ మనం ఇది ఇవ్వాల్సిందే. దానికి ఫీడింగ్ ఇవ్వాల్సిందే. మదర్ ఫీడింగ్ ఇచ్చినట్టు ఇవ్వాల్సిందే నెలకు ఒకసారి. ఈ డ్రిప్ మేనేజ్మెంట్ అనేది చక్కగా మనం చూసుకోవాలి. రైతు అనేది చూసుకోవాల్సిందే. వాటర్ సరిగ్గా వెళ్తుందా, ఇన్ని లీటర్లు నీళ్ళు వెళ్ళాలనేది ఉంటుందండి వయసుని బట్టి. రోజుకి ఇన్ని లీటర్లు నీళ్ళు వెళ్ళాలి. వర్షాకాలం మనం పెద్దగా మోటార్లు వేయాల్సిన పని లేదు, నేచురల్ గానే సరిపోతాం. యాక్చువల్ గా ఎక్కువ మే నెల నుంచి ఎక్కువ మనకి దిగుబడి ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే నెల నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ దాకా కూడా బాగా బంచెస్ రావడం, దిగుబడి ఎక్కువ వస్తుంది. నైస్ సార్. ఓకే. సో ఈ ధరణి శుద్ధి 5 నెలలు వాడిన తర్వాత మీరు గత 3 సంవత్సరాల నుంచి పామ్ గోల్డ్ అనే ప్రోడక్ట్ వాడాను అని చెప్తున్నారు కదా సార్. సో ఆ పామ్ గోల్డ్ మీరు వాడాల్సి ఎందుకు వచ్చింది? ఒకవేళ పామ్ గోల్డ్ మీరు వాడిన తర్వాత మీరు చూసిన డిఫరెన్సెస్ ఏంటో చెప్పగలుగుతారా? పామ్ గోల్డ్ వాడటానికి కారణం ఏంటంటే దీనికి మెగ్నీషియం, బోరాన్ బ్యాలెన్స్ చేసుకోవాలండి నెట్ ప్రొడక్ట్స్. నాకు ఈ ధరణి శుద్ధిలో సాయిల్ కండిషన్ బాగా తయారైంది, ఎర్రబడుతుంది, గుల్లతనం వచ్చింది, నేచురల్ గా నీరు తీసుకుంటుంది, అది ఆక్సిజన్ తీసుకోవడం కానీ ఫిల్టరైజేషన్ కానీ అంతా కూడా బాగుంది. బట్ దానికి నట్ ప్రొడక్ట్ ఏదైనా సరే మెగ్నీషియం, బోరాన్ కంపల్సరీ బ్యాలెన్స్ చేయాలి. అది ఎవ్రీ 2 months కి 3 months కి మనం ఇవ్వాల్సిందే. ఇది పామ్ గోల్డ్ సార్? మెగ్నీషియం, బోరాన్. దాన్ని మనం ఈ కంపెనీ వాళ్ళతో సంప్రదిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఈ మెగ్నీషియం, బోరాన్ ఇది చేసుకుంటూ దానికి కావాల్సిన పొటాష్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా కావాలి దానికి. దాని తదనంగా సూపర్ ఫాస్ఫేట్ కావాలి, అవన్నీ కెమికల్స్ నత్రజని కావాలి. సరే వీళ్ళు ఏం చేశారు, ఆర్గానిక్ లో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎంత ఇవ్వాలి, అది ఏ సంవత్సరం క్రాప్ కి ఎంత ఇవ్వాలి, అది మనకి కెమికల్ రూపంలో కాదు, ఆర్గానిక్ రూపం. సూపర్ ఫాస్ఫేట్ ఎంత ఇవ్వాలి, ఈ వయసు తోటకి ఇంత ఇవ్వాలి, ఈ వయసు తోటకి ఇంత ఇవ్వాలి, మెగ్నీషియం ఎంత ఇవ్వాలి, అలాగా బోరాన్ ఎంత ఇవ్వాలి అంటే బ్యాలెన్స్ చేసుకుని వీళ్ళు ఆర్గానిక్ రూపంలో మొత్తం అన్ని కూడా పామ్ గోల్డ్ లోనే ఇచ్చేసి పర్ ఏకర్ కి ఎవ్రీ మంత్ 5 kgs ప్యాకెట్. కంప్లీట్లీ వాటర్ సాల్యుబుల్. కంప్లీట్ వాటర్ సాల్యుబుల్. 1 acre కి అంటే 5 kgs. ఓకే. ఎలాంటి ఫ్రీక్వెన్సీస్ లో వేయాలి అంటే మీరు ఎలా వాడారు ఏంటి అన్న చెప్పగలిగితే క్లియర్ గా, సో దట్ మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రై చేసి, అంటే మీరు ఎలాగ ఎక్స్పెరిమెంట్ చేశారు, ఒక 20 acres కి మీరు ఎక్స్పెరిమెంట్ చేశారు అంటున్నారు కదా, సో అలా ఒక వ్యూవర్ గానీ డేర్ స్టెప్ తీసుకొని ఒక 1 acre కి చేసినా సరే ఎలా చేయాలి, ఏం చేయాలని మీరు ఏ ఫార్మర్ అయినా సరే ఒక 10 ఎకరాలు రైతున్నారు అనుకోండి, 1 ఎకరానికి ఈ దాని శుద్ధి ఈ పామ్ గోల్డ్ చేసుకోవచ్చు. చేసుకుని ఆ డిఫరెన్స్ చూసుకోవచ్చు. విత్ ఇన్ 2 months లో మీకు ఆ డిఫరెన్స్ కనపడుతుంది. సాయిల్ కండిషన్ కానీ, ఆ చెట్టు మనకి వచ్చే విధానం కానీ, బంచెస్ వచ్చే విధానం మీకు ఆటోమేటిక్ గా
రైతుకే అర్థమైపోతుంది. ఉమ్. ఇంకా అతని ఎక్స్పీరియన్స్ ఉన్న 9 ఎకరాలు కూడా చేసుకుంటాడు. రైట్ సార్, రైట్. చెప్పక్కర్లేదు, ఇంట్లో మార్కెటింగ్. కరెక్టే సార్. కాకపోతే నేను అడిగిన క్వశ్చన్ యాక్చువల్లీ ఏంటంటే సార్, పామ్ గోల్డ్ అనే ప్రోడక్ట్ మీరు వాడానన్నారు కదా, అది ఎలా వాడారు, ఏ రకంగా? ఇప్పుడు వాటర్ సాల్యుబుల్ అన్నారు కదా, ఎలాంటి ఫ్రీక్వెన్సీస్ లోని యూజ్ చేశారు? ఎవ్రీ 1 month కి ఒక 5 kgs ప్యాకెట్ అంటున్నారు కదా సార్, పర్ ఏకర్ కి ఎవ్రీ 1 month కి ఒక 5 kgs ప్యాకెట్ అంటున్నారు. సో విత్ ఇన్ ఇది కంప్లీట్ గా సీక్వెన్స్ ఆఫ్ 6 months వాడాలనా, 1 year వాడాలనా, లేదంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడాలనా? డిఫరెన్స్ అయితే 2 months కి మీకు తెలుస్తుంది అంటున్నారు. కెమికల్స్ అనేది మీరు పంట వేసిన తర్వాత ఇచ్చుకుంటానే వెళ్ళాలి. అవునండి, ఇది కూడా అంతే. ఇప్పుడు ఆర్గానిక్ అనేది మన మదర్ ఫీడింగ్ లాంటిది. ఇది కూడా ఇప్పుడు ప్రతి నెల స్కూల్ ఫీడింగ్ లాగా ఇవ్వాల్సింది. అది ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. లేబర్ మేనేజ్మెంట్ కూడా ఫ్రీ. అది బాగా 10 ఎకరాల రైతు సొంతంగా రైతే చేసుకోవచ్చు. ఈ పామ్ గోల్డ్ ధర 10 ప్యాకెట్లు అంటే 50 kg. అంత బరువు కూడా కాదు. అవునండి. అతనే వెళ్ళి ఒక ట్యాంక్ లో కలిపేసుకోవచ్చు. వాటర్ సాల్యుబుల్ 10 ఎకరాలకు 1 గంటన్నరలో అంతా అయిపోతుంది. మొత్తం ఫీడింగ్ మిక్సింగ్ అంతా అయిపోతుంది. 4 రోజుల వరకు మళ్ళీ దాన్ని చూడక్కర్లా మన వెనక్కి. ఓకే. సో సార్, మీరు గత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు గత 4 సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం ధరణి శుద్ధి కానీ, 3 సంవత్సరాలు పామ్ గోల్డ్ కానీ, గత 4 సంవత్సరాల నుంచి 2 ప్రోడక్ట్లు మీరు వాడుతున్నా అంటున్నారు కదా. 4 సంవత్సరాల ముందు వరకు మీ దిగుబడి ఎలా ఉండేది? ఈ రోజు 4 సంవత్సరాలు ఈ 2 ప్రోడక్ట్లు వాడిన తర్వాత ఈ రోజు మీ దిగుబడి ఎలా ఉంది? గతంలో కూడా 10 టన్నులు 11 టన్నులు 12 టన్నులు తీసిన సంవత్సరం ఉంది, కానీ కాన్స్టెంట్ గా లేదు. ఈ సంవత్సరం బాగా దిగుబడి వచ్చింది అనుకోండి, వచ్చే సంవత్సరం కొంచెం తగ్గేది, 9, 8 లేకపోతే అలా వచ్చింది. ఇప్పుడు ఇది వాడటం కానించి ఫ్రీక్వెంట్ గా ఏంటంటే స్టేబుల్ గా ఉంటుంది. అవి వచ్చే దిగుబడి అనేది 12 టన్నులు వచ్చినా 13 టన్నులు వచ్చినా 10 టన్నులు వచ్చినా స్టేబుల్ గా ఉంటుంది. సో గత 4 సంవత్సరాల నుంచి మీరు స్టేబుల్ ఈల్డ్ అయితే తీస్తున్నారు. ఆ ఉత్పత్తి ఏదైతే మీరు ఇవ్వగలుగుతున్నారో అది స్టేబుల్ గా ఉందంటున్నారు. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మన ఇండియా వాతావరణ కండిషన్ ప్రకారం అధిక ఉష్ణోగ్రతలు ఉంటాం, రైన్ ఫాల్ అనేది అనీవెన్ రైన్ ఫాల్ ఉంటాం, పడాల్సిన టైంలో పడకుండా ఎక్కువ టెంపరేచర్స్, ఈ ఆయిల్ క్రాప్స్ ఏంటంటే 40-42 degrees దాటిన తర్వాత కొంచెం ఇబ్బంది ఉంటుంది. లాస్ట్ 3 years నుంచి కూడా మనం 45-46 కూడా చూసాం. అవునండి. దానివల్ల ఈ సంవత్సరం దిగుబడులు తగ్గిపోయినాయి. గత సంవత్సరం 2024 సంవత్సరం సీజన్ ప్రతి రైతు కూడా నాకు తెలిసి ఆన్ యావరేజ్ 7 టన్నులు 8 టన్నుల కాడికి వచ్చారు. మోర్ ఓవర్ 80% ఫార్మర్స్. ఎక్కడో మేము ఆర్గానిక్ చేసుకున్నాం, నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఆన్ రికార్డ్ కంపెనీలో నాకు కోడ్ కొట్టుకున్నా సరే 10 టన్నులు ఈ రోజు కూర్చుంది నాకు. ఆన్ రికార్డ్ ఇర్రెస్పెక్టివ్ ఎలా వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నా సరే మీరు కూడా తట్టుకుని ముందుకెళ్ళాను. రెండోది వైట్ ఫ్లేమ్ అనేది వచ్చిందండి. ఓకే సార్. ఆ వైట్ ఫ్లేమ్ వల్ల కొబ్బరి అన్ని కూడా నాశనం అయిపోతుంది, దిగుబడి. అవునండి. ఈ వైట్ ఫ్లేమ్ ఈ పామ్ గోల్డ్ ధరణి శుద్ధి వాడిన తర్వాత వైట్ ఫ్లేమ్ మా దాంట్లోనూ పక్క తోటలోనూ ఉంటుంది. కాకపోతే మా దాంట్లో తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందు గురించి అంటే ముదురు ఆకుపచ్చ వస్తుంది. వచ్చే ఆకు ఏది కూడా లేత ఆకుపచ్చ ఉంటుంది. మీకు యూరియా కానీ నత్రజని ఏదైనా తీసుకుంటే లేత ఆకుపచ్చ తీపి వస్తుంది, ఆకు స్వీట్ వస్తుంది కదా సార్. దానివల్ల ఎక్కువ పెస్ట్ తొందరగా అట్రాక్ట్ అవుతుంది. రైట్. దీనివల్ల ఏంటంటే ముదురు ఆకుపచ్చ రావడం అనేది మన నవ్వుల్లో చేదుగా ఉంటుంది. ఈ పెస్ట్ దాన్ని డ్యామేజ్ చేయలేకపోతే జస్ట్ ఏంటంటే అలాగా వైట్ ఫ్లేమ్ వచ్చినా కూడా చాలా తక్కువ శాతం వస్తుంది. ఒక వర్షం పడితే నీట్ గా మన ఆకు ఎలా ఉంది అలాగే ఉంటుంది, గజ్జాలు కూడా పట్టలేదు, చాలా బాగుంది. నైస్ సార్, వెరీ గుడ్. సో సార్, మీరు ఈ ఫ్లైస్ గురించి కానీ, ఈ ముదరాకు పచ్చ కలర్ చేంజ్ అయితే ఏదైతే అంటున్నారో, ఇవన్నీ ఈ పామ్ గోల్డ్ ధరణి శుద్ధి వాడకం వల్ల అనేది మీ అభిప్రాయం. ప్లస్ మీరు కాన్స్టెంట్ గా ఆన్ రికార్డ్ చెప్తున్నారు దట్ 10 టన్నులు తీశారు అని. సో ఈ సంవత్సరం ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఇప్పుడు కొంచెం ఎర్లీగా కనపడలేదు బంచెస్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రైన్ ఫాల్ కొంచెం ఎక్కువ ఉండడం, కొంత ఆ క్లైమేట్ కండిషన్ దాటుకుని కొంచెం ముందుకు వచ్చి కొంచెం ఫ్లవరింగ్ అది కూడా కొంచెం బంచెస్ ఇప్పుడు ఎర్లీగా కనపడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే నేను ఆల్మోస్ట్ 12 to 13 టన్స్ చేస్తాను ఈ ఇయర్ సార్. ఇయర్ కంపల్సరీ. ఓ నైస్ సార్, వెరీ గుడ్ టు నో దట్. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండి. అంటే లైక్ 10 నుంచి 12-13 అనేది ఇట్స్ సిగ్నిఫికెంట్ గ్రోత్. ఓకే. సో సార్, ఈ గ్రోత్ ని మీరు దృష్టిలో పెట్టుకొని మీకు యాక్చువల్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, మీరు అన్నారు ఇందాకలా
లైక్ దీనికి అంటే బిఫోర్ ఈ పాడ్కాస్ట్ డిస్కషన్లో మన ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకుంటున్నప్పుడు నాకు మీ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయి వేర్ దే విల్ సపోర్ట్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మ్ రిలేటెడ్ ఫార్మ్స్ అండి. సో ఈ కల్టివేషన్లోని గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు ప్రస్తుతానికి వచ్చిన సపోర్ట్స్ ఏంటండి? యాక్చువల్గా మొట్టమొదటి నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు విడిపోయాం కాబట్టి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వం సపోర్ట్ 100% పామ్ ఆయిల్ క్రాప్ కు ఉందండి. ఓకే. ఆ రోజున మొక్క సబ్సిడీ మీద ఇచ్చారు, ఎరువులు సబ్సిడీ మీద ఇచ్చారు, ఆ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ మీద ఇచ్చారు. దాని ఎంకరేజ్ చేయడం కూడా ప్రభుత్వాల ఎంకరేజ్మెంట్ కూడా బాగానే ఉంది. ఆ రేటు కూడా ప్రభుత్వాలే నిర్ణయించాయి. ఇది రైతుకి ఏ రకంగా చూసినా కూడా బ్యాక్ బోన్ గా ప్రభుత్వాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా ఉన్నాం. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఎనీ గివెన్ డే గవర్నమెంట్ మీకోసం అయితే ఉంది. పామ్ ఆయిల్ కల్టివేట్ చేసే ప్రతి రైతు కోసం గవర్నమెంట్ అయితే ఉందని మీ నిలబడింది. ఓకే. ఈ రోజు వరకు నిలబడింది. నైస్ సార్, గుడ్ టు నో దట్. సో సార్, ఈ పర్టికులర్ కల్టివేషన్ లోని మీకు వచ్చే గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే బెనిఫిట్స్ లైక్ ది ఇన్సెంటివ్స్ కానీ స్కీమ్స్ కానీ ఏంటన్నది కొంచెం క్లియర్ గా చెప్తారా సార్? మోరోవర్ ఏంటంటే ఇన్సెంటివ్స్ అంటే ఏముండదు దానికి. ఫస్ట్ 3 years ప్రభుత్వాలు స్పౌట్ మొక్కల సబ్సిడీ మీద ఇస్తారు ఫార్మర్. ఓకే. రెండోది మెన్యూర్ కూడా సబ్సిడీ మీద ఇస్తారు. ఓకే. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన కూడా సబ్సిడీ మీద ఇస్తారు. ఓకే. ఇప్పటికి ఈ రోజుకి ఆ డ్రిప్ ఓకే. నైస్ సార్. ఏ ప్రభుత్వం తీయలేదు. ఓకే. అది ప్రతి ఫార్మర్ కి లేదా మనకి ఆంధ్ర తెలంగాణలో కూడా కంటిన్యూ అవుతానే ఉంది. ఓకే, వెరీ గుడ్ సార్. చెప్పండి సార్. సో సార్, ఈ ప్రాసెస్ లో ఇప్పుడు కొత్తగా ఒకరు ఫార్మింగ్ చేయాలి అని యూత్ ఎవరైనా డిసైడ్ అయ్యారు అనుకోండి సార్, సో మీరు వాళ్ళకి ఈ పామ్ ఆయిల్ కల్టివేషన్ లోని స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి అని చిన్న గ్లిమ్స్ ఇస్తారా సార్? ఇప్పుడు పామ్ ఆయిల్ కల్టివేషన్ పెద్దగా మనం కష్టపడే ఇదైతే పంట అయితే కాదండి. ఎవరైనా ఫార్మర్స్ దాన్ని మన సాయిల్ కండిషన్ సూట్ అవుతుంది అనుకుంటే మనకి ఎన్ఆర్సీ వాళ్ళు, అది రీసెర్చ్ సెంటర్, ప్రభుత్వం మనకి సపోర్ట్ చేస్తారండి. ఓకే సార్. ఆల్రెడీ ప్రభుత్వాలు కూడా జోన్ వారీగా డివైడ్ చేసి ప్రైవేటు ఏజెన్సీకి ఫ్యాక్టరీలకి అనుమతి ఇచ్చి వాళ్ళ ద్వారా డెవలప్మెంట్ ఫార్మర్స్ ఆ ఏరియా మండలాలు డెవలప్ చేస్తారు. ఓకే. ఓకే. సో ఈ పర్టికులర్ ఏజెన్సీస్ అప్రోచ్ అయ్యే విధానం ఏమన్నా ఉందా సార్ మీకు తెలిసి? వాళ్ళే అప్రోచ్ అవుతారు. మనకి గవర్నమెంట్ నుంచి హార్టికల్చర్ వాళ్ళే సజెషన్ చేస్తారు ఫార్మర్ దగ్గర. ఓకే. ఇప్పుడు మీకు మొక్క ఇస్తాము, మీరు మీకు 5 ఎకరాలు ఉంది కాబట్టి వేయండి, మీకు సబ్సిడీ ఇస్తాము అన్నది. తర్వాత నెక్స్ట్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు మనం కటింగ్ చేసిన బంచెస్ అవి ఉంటాయి కదా, పాయింట్లు పెట్టుకుంటారు అన్నది. ఓకే. ఎక్కడికక్కడ రైతుకి సౌలభ్యంగా. ఒక దూరం అయితే ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తున్నారు. ఓకే. ఎంత లాంగ్ అయినా ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తారు. ఓకే. నా పొలం ఫ్యాక్టరీ దూరం, ఎక్కడన్నా దూరంగా ఉంది కొంచెం, దానికి ఇన్ని కిలోమీటర్లకి ఎంత ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఫార్మర్ కి 1 టన్నుకి ఇంత రేట్ అని ఇచ్చేస్తున్నారు. అచ్చా. ఓకే. ఎంత ఇంటీరియర్స్ కైనా వస్తున్నారా సార్? సరే కనెక్షన్ పాయింట్స్ ఉంటాయండి. ఓకే. లేదు మనం రైతు తీసుకెళ్ళి డబ్ చేసినా కూడా మనకు ట్రాన్స్పోర్ట్ ఇస్తారు. ఓకే. మనం ఓన్ వెహికల్స్ లో తీసుకుని డంప్ చేసినా సరే మనకు ఆ ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ రియంబర్స్ చేస్తారు ఫ్యాక్టరీ సైడ్ నుంచి. ఓకే, నైస్ సార్, వెరీ గుడ్. సో సార్, మీరు స్టార్ట్ చేసే టైంకి అంటే మీరు 89లోని ఈ ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు స్టార్ట్ చేశారు అని మీరు కానీ మీ ఫాదర్ కానీ స్టార్ట్ చేశారని మీరు చెప్పారు కదా. సో ఆ టైం నుంచి జరిగిన కల్టివేషన్లని మీరు ఇప్పటి వరకు చూసిన ప్రైస్ డిఫరెన్సెస్ ఏమున్నాయి సార్? ప్రైస్ ఆ రోజున 1600 అలా ఉండేది టన్ను. సార్, సారీ టు కట్ యూ ఇన్ బిట్వీన్. 89లో మీరు ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు కదా, మీరు ఫస్ట్ ఈల్డ్ ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్ మీరు తీయడానికి? ఫస్ట్ ఈల్డ్ వచ్చేటప్పటికి యాక్యురేట్ ఈల్డ్ వచ్చేటప్పటికి 4th year కానీ స్టార్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ కొంచెం 3rd year లోనే కొంచెం బంచెస్ వస్తాయి కానీ అది పెద్ద ఏం కాదు. ఒక అరటన్ను ఎకరానికి వచ్చేటప్పటికి అలా వస్తుంది. 4th year వచ్చేటప్పటికి పర్ ఏకర్ 2 to 3 tons తీయొచ్చు. 4.5 years. ఓకే. 5th year వచ్చేటప్పటికి 5 to 8 tons తీయొచ్చు. 5th year వచ్చేది. ఓకే. 5th year కే 5 టన్నుల నుంచి 8 టన్నుల దాకా అక్కడ సాయిల్ కండిషన్, క్లైమేట్ కండిషన్స్ బేస్ చేసుకుని, అంటే అన్ని సాయిల్స్ లో ఒక రకమైన దిగుబడి రాదండి. అంతేనండి, రైట్. అన్ని సాయిల్స్ అది ఉండే పట్టుబట్టి సాయిల్ తాలూకా
మోరోవర్ 6th 7th ఇయర్ వచ్చినప్పటికి 10 నుంచి 12 రైతు చేసే విధానాన్ని బట్టి క్లైమేట్ కండిషన్స్ బట్టి వాళ్ళు ఫాలో అయ్యే కల్టివేషన్ ఇంప్లిమెంటేషన్స్ బట్టి వీళ్ళు పెరుగుతానే ఓకే సార్. సో కమింగ్ బ్యాక్ అగైన్ టు ద సేమ్ పాయింట్. సో మీరు అన్నట్టు ఒక 5 years అంటే 94-95 కి ఈ 1600 ప్రైజింగ్ అనేది ఉందా సార్? ఉందండి. సో అక్కడి నుంచి ప్రైస్ వేరియేషన్స్ చెప్పండి సార్. 1600 ఉంటే అప్పుడు ఏం చేసేవాళ్ళం, రైతు గిట్టుబాటు అవ్వట్లేదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 450 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ ఒక 450 రూపాయలు ఓకే కలిపి ఇచ్చేవారు అన్నమాట. ఓకే. సో ఓవరాల్ గా 2000 2700 కానీ మాకు గిట్టుబాటు అయ్యే ధర ఇచ్చేవారు. ఓకే ఓకే. అది రాను రాను 3000, 3300, 3500 అలాగే ఉంటాము. ఓకే. తర్వాత 4000, 6000. ఇవాళ ఈ రోజున వచ్చేటప్పటికి టన్ను 20,500 ఉంది. 20,500 సార్. కరోనా టైంలో అయితే దగ్గర 24,000, 23,000 కూడా చూసాం. ఓకే. సో విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ దిస్ 20 years 95 25 లో 30 years స్పాన్ అనుకోండి. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ దిస్ 30 years సో ఆల్మోస్ట్ మీరు లైక్ 100% 2,700 20,000 కరోనా టైంలో 24-25,000 23-24 అంటే ఆల్మోస్ట్ 90% ర్యాపిడ్ గ్రోత్, రైట్ సార్? సో ఈ ర్యాపిడ్ గ్రోత్ ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ ప్రైస్ చేంజెస్ కానీ ఈ రోజు కానీ ఏ రోజు రైతు అనే వాళ్ళు ఇబ్బంది పడలేదా అండి? రైతు ఇందులో ఇబ్బంది పడతారు. గ్రోత్ అయితే సారీ సార్, గ్రోత్ అయితే చాలా ర్యాపిడ్ గా కనిపిస్తుంది. 2,700 నుంచి 20,000 అంటే ఆల్మోస్ట్ చాలా ర్యాపిడ్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. బట్ ద కన్సర్న్ హియర్ ఇస్ మార్కెట్లో ప్రైజింగ్స్ కూడా అలాగే పెరిగాయి కదా. మార్కెట్లోని కెమికల్ ప్రైజింగ్స్ కానీ ఓకే ఏ రోజుకి ఆ రోజు కెమికల్ తాలూకు ఎఫెక్ట్ ఇమీడియట్ గా చూపిస్తుందంటే ఆల్మోస్ట్ ప్రైజింగ్ డిమాండ్ చేసే సిచ్యువేషన్ కి ఈ రోజు వచ్చేసారు. వేర్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫార్మర్ అనే పర్సన్ కి ఎంత సపోర్ట్ ఉన్నా, వేర్ ద ప్రైవేట్ ఇండస్ట్రీస్ దే ఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ బిజినెస్. ఆ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏదైతే లాట్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నాయో సో ఆ ప్రైజెస్ ని కన్సర్న్ గా చూసుకుని ఈ రోజు రైతు అనే వాళ్ళు ఇబ్బంది పడలేదు అనుకుంటున్నారా? ఇది ప్రైవేట్ కంపెనీ వాళ్ళు రేట్ డిసైడ్ చేయాలి. ఓకే. ఫార్ములా సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేసింది. ఓకే. ఆ ఫార్ములా బేస్ చేసుకునే రేటు ఏ నెలకైనా నిర్ణయిస్తారు. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఓకే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఫార్ములా బేస్ చేసుకుని. ఓకే. అది దాని మీద ఏంటంటే కంపెనీ కూడా కంపల్సరీ ఆ రేట్ ఇవ్వాల్సింది. ఓకే. కంపెనీ సొంతంగా రేట్ ఇవ్వడానికి లేదు. ఓకే. సో మీరు చెప్పిన స్టేట్మెంట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రైట్ ఫ్రమ్ డే 1 1989 నుంచి ఈ రోజు వరకు కంప్లీట్ సపోర్ట్ ఉంది అంటున్నారు, రైట్ సార్? సో సార్ ఇన్ని డిస్కస్ చేసాము కదా, మీరు యాక్చువల్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు ఫిక్స్డ్ ప్రైసింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక డెడికేటెడ్ గా ఒక నెంబర్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ వస్తుంది. దానికి తోడు ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తే బెటర్ గా ఫీల్ అవుతుంది? దానికి తోడు ఇంకా గవర్నమెంట్ యంత్రీకరణ అనేది మనం యంత్రీకరణ వైపు రైతు కూడా పరిగెడుతున్నాడు. యంత్ర పరికరాలు అంటే మన ట్రాన్స్పోర్టేషన్ ట్రాక్టర్ అవసరం. ట్రాక్టర్ ఒక చిన్న రైతు కొనుక్కోవాలంటే 7-8 లక్షలు ఇన్వెస్ట్ చేసి 9 లక్షలు ఇన్వెస్ట్ చేసి 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి కొనుక్కోలేడు. ఆ విధానంలో గవర్నమెంట్ సబ్సిడీ ఒక 50% సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చి ఒక 50% రైతును భరించమంటే చిన్న రైతుకి చాలా మేలు జరుగుతుంది. అలాగే హార్వెస్టింగ్ సంబంధించిన పరికరాలు, అలాగే తోటల్లో కలుపు నివారణ యంత్రాలు, ఏదైతే కలుపు మందులు వాడొద్దని ప్రభుత్వం బ్యాన్ చేస్తుందో వాడొద్దన్నప్పుడు రైతుకి మేలు చేయాలంటే ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకు వచ్చి కలుపు నివారించే యంత్రాలని సబ్సిడీ రూపంలో ఇవ్వాలి, చిన్న రైతుకి ఫ్రీగా ఇవ్వాలి. సో ఈ సబ్సిడరీస్ పరంగా చూసుకుంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ సబ్సిడరీస్ చిన్న రైతుల దృష్టిలో పెట్టుకొని ఇంకా డెవలప్మెంట్ చేయాలి అనేది మీ ఉద్దేశం. యంత్ర పరికరాలు అనేది కంపల్సరీ ప్రభుత్వం సపోర్టు ఫార్మర్కి 100కి 100% ఉండాలండి. ఉంటేనే కానీ రైతు ఇవాళ అంత డబ్బు వెచ్చించి యంత్రాల మీద పరికరాల మీద వెచ్చించి చేసేంత స్తోమత రైతుకు ఉండదు. ఇది నోట్ చేసుకోవాలి, ఏ ప్రభుత్వం అయినా నోట్ చేసుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. ఈ వీడియో ద్వారా ఏదో గవర్నమెంట్ ఆఫీషియల్ కి ఈ పర్టికులర్ నోటీస్ రీచ్ అయ్యి వాళ్ళు ఏమైనా ఆలోచించే విధానం చేస్తారేమో చూద్దాం సార్. సో సార్ ఈ పర్టికులర్ ఒక యూనిక్ క్వశ్చన్ నాకు వచ్చింది సార్. ఒక 4 years 5 years అనేది రాబడి ఉండదు అన్న ఒక పాయింట్ ఉంది కదా సార్? అవునండి. ఈ పామ్ ఆయిల్ కల్టివేషన్ లో కానీ ఈ నట్స్ కల్టివేషన్ లో కానీ స్టార్టింగ్ ఒక 4 years 5 years 4-5 సంవత్సరాలు దిగుబడి అనేది ఉండదు అంటున్నారు. సో ఈ దిగుబడి అనేది లేకుండా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక రైతు అనేవాడు కష్టపడి
డబ్బులు వేచించి దాన్ని చేయాల్సిన కల్టివేషన్ ప్రాసెస్ అంతా చేసి ప్రొసీజర్ అంతా చేసి 5 సంవత్సరాల తర్వాత దాని తాలూకా దిగుబడి అవుట్పుట్ చూస్తారు. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అది ఎలా అంటే అంతర పంటల్లో వేసుకోవచ్చండి. మీకు మీ భూమి మీ సాయిల్ కండిషన్ బట్టి ఆ ఏరియాకి ఏ పంట సూట్ అవుద్ది అనేది మీకు తెలుసు కదా. పామాయిల్ వేయకముందు ఏం పండించేవారు? మొక్కజొన్న పండించేవారు అనుకుందాం. సపోజ్ మొక్కజొన్న వేసుకోవచ్చు ఒక 3 years. లేదు అరటి పండించేవారు అనుకోండి, అరటి వేసుకోవచ్చు. లేదు ఇంకేదన్నా పొగాకు పండించారు అనుకోండి, పొగాకు వేసుకోవచ్చు. అలాగే లేకపోతే అపరాలు పండించుకోవచ్చు, కందులు వేసుకోవచ్చు. ఏ పంట అయినా అంతర పంటగా పుచ్చ వేసుకోవచ్చు. ఏ రకమైన పంట అయినా మనం ఆదాయం కోల్పోవక్కర్లేదు. 3 సంవత్సరాలు కూడా పామాయిల్ పెంచుకుంటూ ఇలా అంతర పంట రూపంలో మనం ఆదాయం తీసుకోవచ్చు. ఒక్క 4వ సంవత్సరమే మనం ఏ పంట వేయకూడదు. సో సార్, ఈ ఇంటర్ క్రాప్ ఏదైతే అన్నారు, పర్టిక్యులర్ గా ఈ జొన్న గానీ లేదంటే ఏదన్నా ఆ సాయిల్ కి సూట్ అయ్యేది ఏదన్నా చేసుకోవచ్చు అంటున్నారు. సో దాని తాలూకా ఎఫెక్ట్ ఈ పర్టిక్యులర్ పామ్ ఆయిల్ కల్టివేషన్ ఏదైతే ఉందో, మనం పామ్ పెంచుతున్నాం కదా, దాని మీద ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారా? అసలు ఇంటర్ కల్టివేషన్ చేస్తేనే పామ్ ఆయిల్ గ్రోత్ బాగుంటుందండి. ఓకే, అంటే ఆ 3 సంవత్సరాలు కూడా. ఎందుకంటే మనం దీనికి ఇచ్చే ఫెర్టిగేషన్ కానీ, దీనికి ఇచ్చే వాటర్, ఇది మన ఇరిగేషన్ కానీ, ఇంటేక్ కానీ ఏదైనా కూడా సాయిల్ మనం దున్నుతూనే ఉంటాం. దానికని కల్టివేషన్ చేస్తూ ఉంటాం. గుల్లబారి రూట్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతూ ఉంటాం. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వరంగల్ నుంచి కూడా మా తోటలు చూడటానికి కార్లు వేసుకొచ్చారు. వరంగల్ హనుమకొండ బెల్ట్ ఏరియా నుంచి వచ్చి మా తోటలన్నీ తిరిగి వెళ్ళారు రైతులందరూ కూడా. వాళ్ళ పేర్లు, అందరి పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు మేము ఇంటర్ క్రాప్ వేయట్లేదు సార్ అన్నారు. నేను ఇంటర్ క్రాప్ వేయమని ఎంకరేజ్ చేశాను. ఏదైనా వేసుకోండి, మీ సాయిల్కి ఏది పడితే అదే వేసుకోండి, ఖాళీగా మట్టుకు వదిలిపెట్టద్దు. లేకపోతే మీకు ఇంటర్ క్రాప్ వేయనందువల్ల 3వ సంవత్సరంలోనే దిగుబడి ఎక్కువ వచ్చేద్ది అనుకోవటం అబద్ధం అని చెప్పి వాళ్ళకి నేను. సో ఇంటర్ క్రాప్ ఏమని మీ సజెషన్ అయితే ఫస్ట్ అవును, ఏ రాష్ట్రం అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ అది ఆంధ్ర, తెలంగాణ గానీ, మన నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఎక్కడన్నా కానీ, వరల్డ్ వైడ్ అన్నా. సో మీరు ఇచ్చే సజెషన్ అంటే ఇంటర్ క్రాప్ అనేది మ్యాండేటరీగా ఇస్తే సాయిల్ తాలూకా బెనిఫిట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు 5వ సంవత్సరం 4వ సంవత్సరం వచ్చేటప్పటికి కోకో మొక్కలు పెట్టుకోవచ్చు అండి మనం ఇంటర్ క్రాప్ గా. కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టుకుంటే ఒక 100-120 మొక్కలు కోకో మొక్కలు ఎకరానికి పెట్టుకుంటే మనం ఒక 2 క్వింటాల లోపు మనం దిగుబడి తీయచ్చు కోకో. ఇవాళ కింటా వచ్చి 700 నుంచి 1000 రూపాయల దాకా కోకో కూడా ఉంది. అది కేజీ వచ్చి కింటా వచ్చి 70,000 నుంచి 1,00,000 రూపాయల దాకా కూడా లాస్ట్ ఇయర్ అమ్మారు. ఆ రకంగా కూడా ఇంటర్ క్రాప్లో కోకో బాగా ఎంకరేజ్ చేయొచ్చు. రెండోది ఒక్క కూడా ఒక రో పెట్టుకోవచ్చు అండి ఇంటర్ క్రాప్. మూడోది ఇంకా రకరకాలు, ఇప్పుడు జాజికాయ కూడా వేసుకోవచ్చు అండి మనం. నాకు తెలిసి మాకు దగ్గరలోనే మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు ఇంటర్ కల్టివేషన్ లో కోకో, జాజికాయ, ఆయన చూస్తే ముద్దేస్తుంది నాకు. నాన్నగారు ఆయన కూడా కలిసి చేశారు, పొగాకు వ్యవసాయం అంతా కూడా చేశారు గతంలో. వాళ్ళకి కూడా ఆయన మంత్రిగా కూడా ఉండడు, తోటలోకి వెళ్తే లుంగి కట్టుకుని చక్కగా ఒక ఫార్మర్ రైతులాగే ఫీల్ అవుతాడు. రైతు సాధక బాధకాలు ఆయనకు ఒక్కడికే తెలుసు నాకు తెలిసి. రూట్స్ అయితే మర్చిపోలేదు ఆయన. సో సార్, ఇక్కడ మీరు ఈ కోకో గానీ, బీటల్ గానీ అని అన్నారు కదా, ఒక్క గానీ కోకో గానీ అన్నారు. సో సార్, ఈ పామ్ గోల్డ్ ఇందాక మీరు ఇంతకు ముందు ఒక డిస్కషన్ లో మీరు అన్నమాట, ఈ నట్ కల్టివేషన్ ఏదైతే ఉందో, కోకో గానీ, కొబ్బరి గానీ, మీరు అన్నది డేట్స్ కానీ, ఖర్జూరం డేట్స్ కానీ, దానికి కూడా పామ్ గోల్డ్ వాడచ్చు అని మీరు ఇందాక డిస్కషన్ లో చిన్న మాట అన్నారు. సో సార్, అది పామ్ గోల్డ్ కి ఏ రకంగా ఉపయోగపడుతుందండి? పామ్ గోల్డ్ ఆ క్రాప్లకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది, ఇది ఇప్పుడు అది ఆర్గానిక్ అనేది మనకి తల్లిపాలతో సమానం అని నేను ముందే చెప్పాను. ఇప్పుడు ఆ నేల స్వభావం మనం ఎప్పుడైతే దాంట్లో ఉన్న మినరల్స్ పాడు చేయమో ఏ చెట్టు అయినా గ్రోత్ బాగుంటుందండి. అది నట్ ప్రొడక్ట్స్ కి ఇందులో ఉన్న మెగ్నీషియం, బోరాన్, న్యాచురల్ గా మనకి ఎమినో యాసిడ్స్ కానీ, సంథింగ్ పల్విక్ యాసిడ్ కానీ, ఏదైనా హ్యూమిక్ యాసిడ్ కానీ, రకరకాలు ఉన్నాయండి ఇందులో. పామ్ గోల్డ్ లో ఈస్ట్ కూడా ఉందండి. వేసిన ఎరువును కూడా బ్యాక్టీరియా డెవలప్ చేస్తుంది. అలాగే న్యాచురల్ గా మనకి అన్ని రకాలుగా కూడా చెట్టుకి అందే గుణాలన్నీ పామ్ గోల్డ్ లో ఉన్నాయి మనకి. దానివల్ల ఏంటంటే ఈ నట్ ప్రొడక్ట్స్ కి బాగా ఉపయోగపడుతుంది. కోకో కూడా సైజు కాయ ఎంత వచ్చేది ఇంతలా వస్తుంది, ఇంత కాయ అవుతుంది. కోకో కూడా బాగుంటుంది అన్ని. పామ్ ఆయిల్ కూడా, కొబ్బరి నేను బాగా నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా, కొబ్బరికి ఇది అమృతం.
పామ్ గోల్డ్ అయితే అమృతమే ఒక రకంగా. కొబ్బరికాయ ఆ నల్లగా ఉన్న మచ్చ కూడా పోయింది నాకు. ఈ కేరళలో ఉన్నట్టు గ్రీనిష్ వస్తున్నాయి కాయలు నాకు ఇప్పుడు వచ్చేది. దాంట్లో ఉన్న వాటర్ తాగుతుంటే, కొబ్బరి బొండం ఒకటి దింపుకుని తాగుతుంటే, మనం వెనక ముంజికాయలు కొట్టుకుని పల్లెటూరులో ముంజులు నీళ్లు ఇలా ఇలా ఏలుతో తీసుకుని ముంజు నీళ్లు తాగేవాళ్ళం. ఆ టేస్ట్ వస్తుంది. నైస్ సార్, వెరీ గుడ్. సో సార్, ఇప్పుడు మీరు అన్న మాటల్లోనే ఆర్గానిక్ ఫార్మింగ్, Yes. ఈ ప్రోడక్ట్ ఆర్గానిక్ అంటారు. సో ఈ నేచురల్ ఫార్మింగ్ ని, ఆర్గానిక్ ఫార్మింగ్ ని మీరు ఏ రకంగా తీసుకుంటారు? మీరు సొసైటీకి కానీ, తోటి ఫార్మర్లకి కానీ, ఈ రోజు ప్రస్తుతానికి మార్కెట్ లో ఉన్న ఒక రైతుకి కానీ, మా వ్యూవర్స్ కి కానీ. ఫస్ట్ నేను రైతులకు చెప్పేది, ఈ ప్రోడక్ట్ వాడండి, ఆ ప్రోడక్ట్ వాడండి అని నేనైతే చెప్పనండి. ఓకే. ఆర్గానిక్ వెళ్ళమనే నేను చెప్తున్నానండి. దయించి అందరూ కూడా ఏంటంటే, యూరియా రైతు అనేది ఈ రోజు కాదండి, గత వాజ్పేయి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే ఆలోచించింది. నత్రజని రైతు చేయాలనేది, పంటల్ని నత్రజని లేకుండా భూమిని సారవంతం చేసుకోవాలనేది ఆ రోజు నుంచి మొదలైంది. కానీ దాని ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి మనకు రైతు దాకా రావట్లేదు. అది మనం ఆర్గానిక్ వెళ్ళమనే ప్రతి పంట కూడా, వరి కానీ ఏదైనా కానీ, మొక్కజొన్న కానీ, పామాయిల్ కానీ, కొబ్బరి కానీ, ఏ పంట ఏంటి మీరు ఆర్గానిక్ మొగ్గు చూపండి. నేల స్వభావాన్ని మార్చొద్దు, నేలను పాడు చేయొద్దు. నైస్ సార్. సో మీ వంతు కృషి మీరు చేస్తున్నారు, మా వంతు కృషి మేము చేస్తాం. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ రకంగా ఇంకా మార్కెట్ లో తీసుకొని వెళ్ళాలి, ఏ రకంగా మేము ఒక తోటి రైతుని కానీ, ఒక వ్యూవర్ ని కానీ, మార్కెట్ లో ఉన్న వాళ్ళని కానీ ఏ రకంగా ఎడ్యుకేట్ చేయాలి అనే ప్రయత్నం మేము చేస్తాం సార్. ఈ రోజు మీ అమూల్యమైన టైం ని మాకు ఇచ్చి, స్పెండ్ చేసి, మాకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇన్ని సలహాలు ఇచ్చి చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి.